ప్రభువు మన ద్వారా ఇచ్చాడు. ఆయన సజీవుడైన మనం కూడా సజీవంగా, మరి ఇంకా మరణం లేదండి మనకి. రెండవ మరణాన్ని మన మీద పెత్తనం లేదు, అధికారం లేదు. మనం సజీవుడైనటువంటి యేసుతో మనం ఉంటాం. ఎప్పుడు? ఎంతకాలం? సదాకాలము. కొంతకాలము కాదు. ఈ దేహాలతో కొంతకాలమే ఉంటాం. మా అంటే 50, 70, 60, 10, 20, 30 తెలీదు. ఈ దేహాలతో ఎప్పుడు మన మరణమో మనకు తెలియదు. కానీ సదాకాలము ఈ ఆత్మను రక్షించుకుని, ఈ ఆత్మను ఆయన చిత్త ప్రకారం నడిపించుకుంటే, ఆయన కోరిన విధంగా, ఆయన చెప్పిన విధంగా నడిపించుకుంటే సదాకాలము యుగ యుగాలు ఆయనతో ఉండే ఆధిక్యతను పొందుకుంటాం. అది ప్రభు కావాలి. మనం పైన చూస్తున్నామే, ఇది కాదు. నేను మైకిచ్చి చెప్తున్నాను, మీకు కనబడవచ్చు. నా హృదయం, నా అంతరంగం సరిగా లేకపోయిందంటే నేను మృతుడని చెప్తున్నటువంటి నాకే మొదట శిక్ష దేవుడు అందుకన్నాడు. మరి సేవకులకే మొదట తీర్పు. నేను బోధిస్తున్నా, నేను సేవకురాలను కాదు, కానీ నేను అవకాశం ఇచ్చే చెప్తున్నాను, వారికే మొదటి తీర్పు. దేవుని సేవకులకే మొదటి తీర్పు. ప్రతి విషయంలో కూడా నోటిలో నుంచి చెప్పి మాట చాలా జాగ్రత్తగా రావాలి. ఉడుచుతున్నాడని భయంతో, మక్కుతో, దీనికి శిక్ష ఉంది అని భయంతో మనం మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టు దేవుని సన్నిధిలో అడిగి పొందుకొని చెప్పినట్లయితే అది దేవునికి మహిమ. మనల్ని కూడా గణపరుస్తాడు దేవుడు, గణపరుస్తాడు దేవుడు. అట్టి రీతిగా ఉండాలి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఏమీ లేకుండా మనం వచ్చేసి ఏదో చేస్తే అది ఎక్కడికి వెళ్ళదండి. నిష్ప్రయోజనము. ఏ చేసినా ఆయాసెచ్చుకున్నా. మరి సమాధిలో ఉండేవాడంట, దెయ్యపడాడంట, కుక్కునేవాడంట, తను హాని చేసుకునేవాడంట. ఎక్కడెక్కడ చేసుకుంటున్నారు పిల్లాడికి. ఎందుకు? దెయ్యం పట్టింది. మనం దెయ్యం పెట్టిన వేస అక్కడ వేసామనుకోండి, ఎంపే మనం హాని చేసుకుంటున్నాం. దెయ్యం పెట్టిన వేసలు వేయకూడదు. సంఘాలు మనము పరిశుద్ధులము, నీతిమంతులము, ప్రభువు కొరకు జీవించాలి, యథార్థంగా బ్రతకాలి, వాక్య ప్రకారం జీవించాలి. సమాధిలో కొట్టుకోకూడదు. ఇది పరిశుద్ధ స్థలం. దేవుడు చేస్తాం. నేను జీవితాన్ని పరిశీలన చేసేటువంటి దేవుడు. కాబట్టి మనం అలా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రభువును మహిమపరిచే వారంగా మనం ఉండాలి. ఆ స్త్రీలు దేవుని ప్రేమించారు, మనం కూడా దేవుని ప్రేమిస్తున్నాం. కానీ విశ్వాసం ఉందా? ఇవ్వవలసిన ప్రయారిటీ ఆయనకి ఇస్తున్నామా? ప్రేమ ఉంది అంటే ప్రేమ ఒకటి పోతాం, దేవుని ప్రేమించే వస్తున్నాం. లోతైన అనుభవంలోనికి వెళ్తున్నామా? ప్రేమించి వెళ్ళారు స్త్రీ అక్కడికి, కానీ మరి సమాధిలో మరి పూయడానికి వెళ్ళారు ఆయన శరీరానికి. ఆయన తిరిగి వస్తారు గుర్తించలేక ప్రభువారు గుర్తించలేకపోయారు, మర్చిపోయారు. కాబట్టి మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని విన్నాకని మరి నెమ్మరుసుకుంటూ మరి ప్రభు మనం ఏది మాట్లాడో ఆ మాటలు మళ్ళా మరి ఏం చేయాలి? నెమ్మరు వేసుకోవాలంటండి. మరి మనం చూస్తాం కదా బయట ఈ ఫిలోస్ గేదెలు కూడా అది తిన్న తర్వాత మళ్ళీ తొందరగా తినేసి ప్రక్కన వచ్చి నెమ్మరు వేసుకుంటాయంటండి. మళ్ళీ బయట తెచ్చుకొని చక్కగా నమిలి మెరుగుతాయంట. మనం కూడా దేవుని వాక్యాన్ని నెమ్మరు వేసుకోవాలి. చదువుతున్న వాక్యాన్ని మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, మన జీవితానికి ఏ విధంగా అప్లై చేసుకుంటున్నామో, మరి ఆ సమయంలో మరి ఏదైనా ఉంటే ఆ వాక్యం హెచ్చరింపబడితే అది అక్కడే ప్రభుత్వం నిలుపుకొని మరి దాన్ని చేయకుండా ఉండాలి. మరి మనం ఎలా ఉన్నామంటే దేవుని వాక్యం చెప్తుంది, కుక్క తన వాందికి తిరగబడుతుందన్నమాట. కుక్క తన ఒప్పేసుకుని దేవుని సన్నిధిలో మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ అదే చేస్తున్నాం. ఇప్పుడు మన ఏదైనా కోపం ఉందనుకోండి, ఆ కోపం ఒప్పేసుకున్న కోపం మళ్ళీ అదే కోపం తల్లిదండ్రులు మెచ్చిపిస్తాం, అందరి మీద కూడా చూపిస్తాం. మరి పిల్లలు మన తల్లిదండ్రులు అన్నారు, వారికి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా ఉండదు నాకు. మరలా అంతే అంటే నాకు కోపం ఇవ్వ. నువ్వు రక్షణ పొందుకు కూడా నీ కోపం అంటే ఆ కోపాన్ని అది చేయలేదా? ఇంకెందుకు నీ రక్షణ? ఎందుకు నీ జీవితం? ఎందుకు? అన్నిటిలో దేవుడు చెప్పారు, కొన్నింటిలో కాదు అన్నింటిలో మాదిరికరమైన జీవితం మన యేసయ్య చూపించాడండి. క్రీస్తు యేసు కలిగిన మనసు వచ్చుకున్నాడు. శ్రమలో వేదనలో సహనము చూపించాడు. మన కష్టం వస్తే సహనంగా మనం చూస్తున్నాడు ప్రభు. కష్టము వేదనలో మరి కోపం చేస్తుంది అనుకోండి, ఆ కోపంలో మనం సహించాలి, సహనం కలిగి ఉండాలి. అంతేగాని కోపం చేత నోరు అంచుకోవాలి, మనము అంచుకోవాలి. ఇది రాదంట కానీ ప్రయాస. అందుకే దేవుడు అన్నాడు, మరి పౌలు అంటాడు, ప్రేమ కలిగినటకు ప్రయాసపడు. కొరింథీలో ఉంటుంది అన్నమాట, ప్రేమ కలిగినటకు ప్రయాసపడా. కానీ నాకు కోపము అంతే అంటే ఇంకెందుకు నీకు రక్షణ? నీ మరి నువ్వు ఉండేది అంటే అందుకు విధంగానే ఉంటాం. కానీ దేవుడు కాదు, ప్రయాస అనేది మనం నేర్చుకోవాలి. అప్పుడు ఎవరి జీవితానికి ఉండకూడదు. రక్షణ పొందిన కదా మనం వెలగాలి, మన తల్లిదండ్రులు గుర్తించాలి. అమ్మో నా బిడ్డ బాప్తిసం తేనా, ప్రవర్తనే మారిపోయింది. ఎంత గొప్పని తల్లిదండ్రులు మనల్ని చూసి ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. అది రక్షలో మనం చూపించే కార్యము. మనం ఇతరులకు చూపించేది ఏంటి? ఇంటిలో చూపించేది ఏంటి? నువ్వు బయట నీకు నీలో సరిగా లేకపోతే నువ్వు రక్షణ పొందావా?
రక్షణ పొందావా, బాప్తిసం తీసుకున్నావా, ప్రభు బిడ్డనని బోధించేసుకుంటున్నావా? ఇందుకు మట్టుకే ఈ సమాజం మట్టుకు మాత్రమే మన పేరు ప్రఖ్యాతులు అది మనని పరలోకము తీసుకొని వెళ్ళదు. ఎందుకంటే ఎవరినో ఊహించి నేను చెప్పట్లేదు, అందులోనే ఉన్నాను. కాబట్టి మరి మనం అర్థము చేసుకోవాలి దేవుని వాగాన్ని, దేవుని కార్యాన్ని. మనసుపడుతున్నాం దేవుని సన్నిధికి, మన ప్రభు కార్యం అంతా చేయలేరు, ఆ రకములు కడుక్కున్నారు. కాబట్టి మనం అడుగబడుకున్న బిడ్డగా ఉన్నాము. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి, చూపు ఎలా ఉండాలి, అన్నీ ఎలా ఉండాలి, అవి మనం ఏం చేయాలి, మనము ప్రయాసపడాలి. ఇచ్చంటే ఆ దేవుడు చూసుకుంటాడులే, ఏ కాదు ప్రార్థన చేస్తాడు కాదు, ప్రయాసపడాలి. మనము కోపం ప్రయాసాలు ఎంచుకోవాలి. మన కోపాన్ని కావాలి నోటిని గట్టి పట్టుకోవాలి, మాట రాకుండా ఏం చేస్తాయి. తర్వాతే ఆటోమేటిక్గా అవి అది అందుతాయి లోపల, అవి మాటలు రాకుండా అవి నువ్వే మార్చేసుకుంటావు. తర్వాత నువ్వు సరి చెప్పకుండా వచ్చేస్తావు, ఏదో యత్నం ప్రయాసాలు, మరి ప్రయాసపడమన్నాడు కదా, ప్రేమ కలిగినటకు ప్రయాసపడే. కాబట్టి అన్నిలో కూడా దేవుని వాక్యానికి విధంగా చూపించినటువంటి వరమిగా మనం ఉండాలి. మరి మన ప్రభు పునరుత్థాన ప్రమాణాలను చూపించి ఉన్నారు. కాబట్టి మనం రక్షణ పొందినటువంటి వారంగా మనం కూడా ఏం చూపించాలి, మన నమ్మకత్వం చూపించాలి, మన పరిశుద్ధత చూపించాలి, మన దేహ కనడాలి, ఇతరులకు కనడాలి. మన ప్రభు ఎలా చూపించాడు, మన రుజువులు మనం చూపించాలి. మన రక్షణ పొందాం, మన దేవుని బిడ్డలం, ఏర్పరచబడిన వంశం, ఆయన జనాంగం. మన నుండి ఏమి రావాలి, మన నుండి ఏమి చూడాలి, ఇతరులు రుజువులు చూడాలి. దానికి కలిగిన రుజువులు అంటే రుజువులు ముందుగానే జీవితం పారిపెట్టు నూతన రుజువు ఆమె అమ్మో. మనము కూడా రుజువులు చూపించే వారముగా పరిశుద్ధత, నమ్మకత్వం అనే రుజువులు మనము చూపించాలి. ఏసేపు చూపించాడు రుజువు, ఏసేపు ఏం రుజువు చూపించాడు, పరిశుద్ధత. పరిశుద్ధత తనలో ఎక్కడ దేశం కాని దేశంలో ఒంటరిగానే ఉన్నాడు. ఏదైనా చేయొచ్చు, పాపం డెలికి వచ్చేసింది, అతను వెళ్ళలేదు, బడిలో వచ్చేసింది పాపం. ఈ రోజు నాలో మన పిల్లలే పరిగెత్తున్నారు పాపం చేయడానికి ఫోన్లో చూసి. కానీ ఏసేపు దగ్గరకు వచ్చేసింది, బడికి దగ్గరలో వచ్చేస్తే ఏం చేశాడు, పారిపోయాడు, వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అక్కడ ఏమో చూపించాడు, పరిశుద్ధత చూపించాడు. మనం చూస్తాం మరి మోసే చూపించాడు, ఏం చూపించాడు మోసే, నల్లంతటి నమ్మకమైన వాడని చెప్పాడు, నమ్మకమై చూపించాడు మోసే. అబ్రహాము చూపించాడు విశ్వాసాన్ని. భక్తుల జీవితాలు చదువుతున్నాం, వారి ఏం నేర్చుకుంటున్నాం మనం. అబ్రహాము విశ్వాసాన్ని, వారిలో ఉన్నటువంటి ఆ తప్పు మనం చూడదు. వారి దేవుడు ఎందుకు అంటే సరి చేస్తాడండి, వారి బలహీనతలు ఎందుకు ఇచ్చాడంటే మరలా సరి చేయబడ్డారు. అందుకే దేవుడు మోసే నా ఇల్లంటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడవు, మిక్కి సాత్వికుడు అని చెప్పాడండి. మిక్కి సాత్వికుడు. యేసేపు పరిశుద్ధుడు. తర్వాత తండ్రి చెప్పాడు పరిశేష గురించి, నీ కొమ్మ గోడలకి ఎక్కుతుందని చెప్పాడు. ఒకరోజు నేను వాక్యం చెప్పాను, ఏసేపు కొమ్మ అంటే గోడ ఎక్కి ఫలితంట. మరి అందరూ చూసే విధంగా ముందే చెప్పాడు. దీవెన ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు వారికి జరిగే కార్యాలు, మరి వృద్ధాప్య దినాల్లో ఉన్నాడు 12 మంది బిడ్డలు ఏమేమి జరుగుతాయో, రాబోయే దినాలు ఏమి జరుగుతాయో ఒక్కొక్క కుమారుని పిలిచి వారికి ఇచ్చినటువంటి మాట, వారి ప్రవర్తన బట్టి, వారి జీవనాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మరి ఆలోచన, ఆ యొక్క దేవుడు నడిపిన ఆ నడిపింపు వారితో చెప్పాడు. ఏసేపు గోడలు విస్తరిస్తావు, పైకెక్కుతావు. అలాగే చేసే పరిశుద్ధమైనటువంటి ఏసేపుగా మరి ఫలించడి కొమ్మని తండ్రి చూడండి, దేవుడు పెంచలేదా పరిశుద్ధతను మరి పరిశుద్ధం కాపాడుకు తన జీవితాన్ని కాపాడున్నాడు. మరి అక్కడ ప్రాణత్వం పొందుతున్నటువంటి ఏసేపుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మోసేని మనం చూస్తూ ఉన్నాం, మనం చూస్తాం. రోషాన్ని మనం చూస్తున్నాం. రోషం ఎలాంటిదండి, పరిశుద్ధమైంది రోషం. మనకు రోషం వస్తే ఎలా వస్తాయి, కోపంతో, ఇతరులతో కోపం మీద రోషం లోపల నుండి వేడైపోతూ ఉంటుంది. నిజంగా కోపం వస్తుంది. ఎవరి మీద శుద్ధాత్మలు మరి వ్యర్థముగా జరుగుతుంది, అలా కోపం వస్తుంది మనసులో. ప్రార్థనల విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ వారి అనుసారం నడిపిస్తే చాలా కోపం వస్తుంది. ప్రభా నేను నువ్వు గణపరచబడే రీతిలో జరగకపోతే నిజంగా నా రోషం వస్తుంది, మనసులో కృంగిపో ఉంటాను. చెప్తే ఏమంటారు ఆమె చేయాలి, ఆమె పెత్తనం చేయాలి. ఆ వస్తు మాట్లాడితే దేవుని సన్నిధిలో చాలా కన్నీరు కారుస్తుంది. మరి సంఘంలో ఏమైనా కనబడినప్పుడు ప్రభా నువ్వు గణపరచబడాలి, మేమదయ్యా ఏది ఇచ్చేసినా నువ్వు నచ్చబాలి. చాలా బాధ అనిపిస్తుంది, కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో ప్రభుత్వంతో అది నా పాపం నా మీద వేసుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరైనా సంఘంలో ఏదైనా ఆ పాపం నా మీద వేసుకున్నాను, క్షమించు. మరి నమ్మకమైన సంఘముగా చేయి, దేవుని సంఘముగా చేయి ప్రభు, అది నా మీద వేసుకుంటున్నాను ప్రభు. అంతా నా మీద వేసుకుని ఏమో నాకు తెలుసో తెలియదు వారిని దేవుని సన్నిధిలో నేను ఎన్నీరు కారుస్తాను. చూసి బాధ ఉంది తట్టుకోలేక మనసులో వేద చెందినటువంటి దాన్ని దేవుని సన్నిధిలో దేవునికి సరిగ్గా జరగకపోతే చాలా బాధ అనిపిస్తుంది. మరి ఆశ్చర్యకరంగా చక్కగా జరిగితే చాలా సంతోషంగా ఉంటారు, చాలా ఉప్పొంగుతుంది మనసు. ఏదో కాదు కానీ మన చిన్న సాహసం అనుకున్న దేవుడు ఈ సంఘంలో దిగవాలి, దేవుని ఆత్మ ఈ సంఘంలో ఉండాలి, దేవుని నడిపింపు ఉండాలి. అన్నీ చేసుకుని దేవుని నడిపిపోతే లేకపోతే అది వ్యర్థము.
కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఇన్ని మనకు లెక్క చేయకూడదండి. మనం దేవుడు కరెక్ట్గా ఉన్నామా లేదా, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రభుకి చూస్తున్నాడు, నేను సరిపోయే రీతిలో ఉన్నా లేదా, ఏదైనా అడ్డు వస్తుందా, అడ్డు బండ ఏమైనా పెట్టేసుకుంటున్నా నా దేవుని నాకు తూర్పు మరి ఇంత దూరము, నాకు నా పాపములు అంత దూరము చేయవా. మనకు అనిపిస్తుంది అండి మరి ఇంత దూరం తెలుసా, మనకు తెలియదు ఎంత దూరం ఎన్ని కోట్ల మైలు ఉంటుందో మనకు తెలియదు. అలా అనిపించకుండా చేసే ప్రభా తూర్పు పడడం ఎంతమో అప్పుడు నా పాపాలు కూడా నాకు కనబడకుండా నా అడ్డు బండలు నీకు ఎటు రాకుండా దూరం చేయడం అని దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వాటి ఏలియా రోషముతో చేసింది. ఏలి అంత రోషంతో చేయండి. మరి అబ్బాయిలు ప్రవక్తల్ని రుజువు చేయడానికి దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆయన ఒక్కడు మాత్రమే చేయగలడన్నప్పుడు ఆ దెయ్యాలు అంటే ఆ దేవతలందరి ముందు ఎలా ఓడించాడు. రోషంతో దేవుని కార్యము అగ్నిమాడు రోషముతో దేవుడిని అడిగాడు. దేవుడు ఎంత ఈజీగా దించాడు అని. ఎందుకు మరి ఏలియా రోషం దైవరోషం, అది దైవరోషం ఉండాలి మనకి. అంతేగాని ఈ లోకంలో రోషం కాదు, దైవరోషం. అగ్నిని దింపాడు దేవుడు. దేవుడు అడిగాడు ఏలియా, అయ్యా ఈ దేవత వీళ్ళందరూ ఇదే దేవుడితే మరి వీళ్ళు ముందు చూపించు చెప్తానని, నువ్వు శక్తి మంత్రి మరి ఏదైతే కోరాడు అది మరి దేవుడు చేశాడు. ఏలియా రోషం గొప్ప కార్యం చేయించినటువంటి వాగా మనము చూస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే గిద్యోను జీవితంలో గిద్యోను గురించి ఒక మాట చూడండి. మరి గిద్యోను కూడా మరి ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుడు ఉంటానే ఉన్నాడు, అన్నీ తెలిసినవు దేవుని యెహోవాను. మరి ఇజ్రాయెల్ జనాంగంలో ఉన్నటువంటి గిద్యోను మరి గాను చాటు నుండి మరి గోధుమలు దొల్లగొట్టుకున్నప్పుడు భూమి ప్రక్షత ఆయనకు వచ్చింది. చూద్దాం న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచన భాగం చదువుతున్నాను. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగి ఓ ప్రభుని మస్తకి వృక్షము కింద కూర్చునెను. యోవాషు కుమారుడైన గిద్యోను దానిలకు అయినట్లు వాని తోడన గొర్రెలను కొట్టుకొనగా యెహోవా దూత కనబడి పరాక్రమము గల బాచుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఏమంటున్నా చూడండి. గిద్యోను యెహోవా తోడైండెలా ఇంతయు మాకే సంచము. మరి గిద్యోనుతో అంటున్నాడు పరాక్రమము గల బాచుడా అని యెహోవా దేవుడు అంటండి. గిద్యోను చిత్తము నా ఏలవాడ యెహోవాకు తోడై ఉన్నాడా, ఇదంతా మాకు ఎలా సంభవిస్తుంది అంటే ముందు నుంచి చదివితే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి చెందిన యెహోవా 7 వారు మిద్యానీయులకు అప్పగించాడు, బాధ కప్పించాడు, మిద్యానికి అప్పగించాడు. ఎందుకంటే దోషం చేసినప్పుడు మనం న్యాయాధిపతులంతా కూడా తప్పులు చేసినప్పుడు యుద్ధంలో నుంచి దొరికినప్పుడు ఒకరిని ఎన్నుకొని ఒకరిని వారి మీద తినొచ్చాడు, వారి మీద ఎవరిని సరువులను తీసుకొచ్చి వనిస చేయడానికి వాక్యంలో పెట్టడానికి. ఇదే విధంగా మరి గిద్యోను దగ్గరికి వచ్చి అంటున్నాడు, గిద్యోను భయపడిపెట్టండి. 10వ వచనం, మీరు అమోరీయుల దేశంలో నివసించున్నారు, పర్యావతులకు భయపడి మీరు చెప్పిన కానీ మీరు నా మాట వినకపోయారు. భయపడద్ద దేవుడు చెప్పారు, వీళ్ళు భయపడిపోతారు. దేవుడు తెలుసుకోవట్లేదు. దేవుడు అన్ని వినవారే, మరి వినవారు కాదు ఇశ్రాయేలు, అన్ని విన్నటువంటి వారే, అన్ని ఎరిగినటువంటి వారే, దేవుని కార్యాలు చూసినటువంటి వారే. దేవుడు చెప్పాడు మీరు భయపడొద్దంటే ఏం చేస్తున్నారు, మాట వినట్లేదంట. మనం కూడా కదా భయపడదంటే మరి అది భయం మనకు వచ్చేస్తుంది. ప్రార్థన చేస్తాం కానీ మెల్లని దేహాలు ఉంటాయి మనకి. కానీ దేవుడు అన్నాడు భయపడవద్దు దేనికి, ఆ మాట మనం వింటే మనకి భయం. అయితే అప్పుడు చూస్తున్నాడు ఎక్కడున్నాడంట, భయముతో ఎక్కడున్నాడంట చూడండి. గానుగ చాటున ఏం చేస్తున్నాడు, గోధుమలను దొల్లగొట్టుచుండగా అక్కడికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, నువ్వు పక్కన గల బలాఢ్యుడు, నువ్వు గానుగ చాటు నీకు గోధుమలు దొల్లగొట్టుకుంటున్నావు, నీకు తోడై ఉన్నాను గిద్యోను, నేను తోడైనా. అక్కడ దేవుడు మాట్లాడుతుండే గిద్యోను ఏమన్నాడు, నీ నాకు తోడై ఉంటే ఇదానికి మాకు ఎలా సంభవిస్తుందయ్యా, నువ్వు తోడై ఉండాలంటున్నావు, మాకు ఇది ఎందుకు ఎలా సంభవిస్తుంది, ఆ భయంతో ఇదంతా చూసి పడిపోయి నేను దాక్కున్నాను, నువ్వు తోడై అని అంటే మళ్ళంటే తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు జరగవండి, జరుగుతాయి, మనకి జరుగుతాయి అని చూడలేదు. అన్ని కీడు చూస్తాడు, మేలు చూస్తాడు కదా. అయితే వారిని చేయడానికి దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నా మాకు ఎలా వించాను, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించానని తిప్పుదు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యము ఏమను, యెహోవా మమ్మల్ని విడిపెట్టి మిద్యానీయులకి మమ్మల్ని అప్పగించనని ఆయనతో చెప్పాను. చెప్పినాడు విడిచిపోయేసి మమ్మల్ని అప్పగించాడు అని చెప్తాడు. అప్పుడు అంతటా యెహోవా అతని తట్టు తిరిగి మాట్లాడాడు, చాలా బలంగా చెప్పినాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపు, నేను పంపిన వాడను నేనే చెప్పగా అతడు చేత నా ఏలిన వాడ దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను, నా కుటుంబాన్ని ఎన్నికలేదే ఆ పితరుల నేను పనిచేయనని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయినానేమి, దేవుడు అని మాట్లాడండి, అయినానేమి నేను నీకు ఎందుకు పడుతున్నా, మా దేవుడు చెప్తే వెళ్ళమంటే ఎలా కదండి, మళ్ళీ దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. విజయాన్ని నేను వస్తాను నింపినవాడు నేనే అని చెప్ప అది చిత్తమే ఏ సహాయము దేని సహాయం ఇశ్రాయేలుని, నా కుటుంబము మనసే గోత్రం ఎన్నికలేనిదే, నా పెద్దల కుటుంబంలో నేను నిష్ఠుడే నేను వాడినే, నా కుటుంబం నాకు గోత్రం లేనిదే నేను ఎలా రక్షించాలి, దేని సహాయము
అంటే దేవుడు బలతానంటే దేని కావాలండి? నువ్వు కష్టపడి నువ్వు పెద్దవాడైనా దేవుని బలము మనతో ఉంటే ఏ కార్యమైనా మనం చేయగలం, ఏ కార్యాలైనా చేయగలుగుతాం. ఆయనకి చెప్తే గిద్యోను ప్రశ్న మీద ప్రశ్నలు, ఏ సమయ ఏంటి నాకు సహాయం చూపించిన సహాయం నాకు చూసుకుంటే వెనక ముందు చూసుకుంటే నాకు ఏది లే నాలు జయించడానికి శక్తి కారణం నా బలము చాలు, నా బలము నీకు ఇస్తాను చెప్పాడు దేవుడు. నా బలము చాలు, ఆ బలము చాలా ఇంకా ముందుకే మాట్లాడుతుండు. దేవుని మనం చేసుకోవాలి. గీజుని కలుగుతున్నాను, కుటుంబానికి వస్తున్నాడు, గోత్రాన్ని తీసుకొస్తున్నాడు. నేను ఎన్నికలేనాడు, నేను సరిపోను వాడిని అంటే అన్నాడు. అయినానేమి నీకు లేదా, అయినా నీకు లేదా, అయినానేమి నా బలం అయిపోతే కావు ఎంత శత్రువునా ఎదుర్కోగలవు. ఎప్పుడు దేవుని బలముతో చెప్తున్నాడు దేవుడు. దేవును నా బలం అనుకుని ప్రశ్న మీద చేస్తున్నాడు, భయపడిపోతున్నాడు. విద్యలను చూసి దేవుడు రానే పిలిచాడు, మీరే మాట పిలుస్తాడు. మరి నీకు ఒకే మనిషి నాతో చేసాడు, విద్యానీలను చేయొద్దని సెలవించను. అందుకు అతడు నా ఎడలకు కాక్షం కన్నాడు, నాతో మాట్లాడుచేవాడు నీవే అని తెలుసుకున్నాడు. ఒక సూచన కనుపరము. ఎలా రోజు ప్రార్థన చేశాను, నువ్వు మరి నువ్వు నన్ను ప్రార్థన చేస్తే ఇక్కడ దేవుడే చెప్తున్నాడు నా బలం ఇస్తాను. నేను కూడా ఒకే విషయం చెప్పినట్లు అందరినీ నాశనం చేస్తా ఉంటే అంటాడు. అందుకు నా ఎడలకు కాక్షం కలిగినాడా, నువ్వు మాట్లాడుచున్నావు నీవే నాకు తెలియదు కదా కనుపరచు. మనకు సందేహాలు కదండి స్నేహం, సందేహం మన విశ్వాసంలో కాదో కూడా మన సహాయమే, మన ప్రార్థనలోని సంఖ్యలు కూడా సందేహం, అన్నిటి కూడా గీత కూడా సందేహపడుతున్నాడు. మరి ఈ నా దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. నేను ఎద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి దాన్ని దాపెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమి అని వేడుకనగా ఆయన నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదన, నేను నువ్వేమి చేయాలని లోపలికి వెళ్ళి చేసుకో.
వస్తావో నేను ఇక్కడే ఉంటాను గిద్యోను, నా బలం అన్నాను. మరి నువ్వు ఎన్ని చెప్పినా నీకు నేను